అమర సల్లాపం 4వ భాగం. ప్లీజ్ జుమిని, ఇలా ఆడామగ స్నేహితులు ఏకాంతంలో కలవడం అసాధారణమేమీ కాదు, అసహజం అంతకన్నా కాదు. కానీ లోకం తీరుని జాగ్రత్తగా పరిశీలించకుండా మన ఆవేశపడి మాటలు జారితే, నిర్ణయాలు తీసుకుంటే ఊహించలేని అనర్థాలు జరుగుతాయి. నువ్వు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించి మరీ చెప్పు. నిరంతర పరాజయ భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ 2 నన్ను కృంగదీస్తూనే ఉంటాయి. నేను నిన్ను సంతోషపెట్టలేను, ఇది ఖండితం. నా మాటలు విని కూడా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, నేను వింటాను అన్నాను ఉద్విగ్నంగా. జుమిని కొంచెం దూరంగా జరిగి కూర్చుంది. ఎంతసేపు మన మనసుల్లోకి తొంగి చూసుకోవడం, మన మీద మనమే జాలిపట్టం చేస్తే అవి మనిషిని ఇంట్రావర్ట్గా మార్చివేస్తాయి. నిత్య సంశయ మనస్సుతో తాను సుఖించలేక, ఇతల్ని సుఖపెట్టలేక సతమతమయ్యేవాడు అవివేకి బృందావన్. నీ ఒంటరితనాన్ని పెద్ద భూతంగా చిత్రీకరించుకుని నువ్వు భయపడుతూ ఇతరుల్ని దూరం చేసుకోవడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. నిన్ను అవమానం చేసిన నీ స్నేహితుడి జగన్నాథాన్ని, మీ అన్నయ్యను నిండు మనసుతో ప్రేమించి చూడు. పవిత్ర స్నేహం ఎప్పుడూ తను ప్రేమిస్తున్న వ్యక్తుల నుండి దేనిని పొందుదామా అని ఆరాటపడదు. తను ప్రేమిస్తున్న వ్యక్తులకు తాను ఏమి ఇవ్వగలనా అనే తహతహ మాత్రమే నిజమైన స్నేహానికి తెలుసు అంది. జగన్నాథాన్ని క్షమించడమా, అతనితో మళ్ళీ స్నేహం చేయాలన్నా క్షమించాలన్నా నా దగ్గర ఎంతో డబ్బు ఉంటేనే సాధ్యపడుతుంది. నిరుపేదగా మిగిలిపోయిన వారు ఇతరుల జాలికి వెక్కిరింతకు పాత్రులవుతారు కానీ స్నేహానికి ప్రేమకు నోచుకోరు అన్నాను. నా కళ్ళు ఎందుకో చెమర్చాయి. ఇక్కడ డబ్బు ప్రస్తావన దేనికి? డబ్బు ప్రసక్తి లేందే నువ్వు ఏ విషయమూ వ్యక్తం చేయలేవులాగుంది అంది ద్యుమని. ఆమె ముఖం ఎండవల్లనో ఏమో కొంచెం ఎర్రబడింది. ఏం చేయను, నా దగ్గర ఏది లేదో దాని గురించి ఆలోచించడం నాకు అలవాటైంది. పేదరికం అనేది ఒక జబ్బు, అది సోకిన వాడిని ఎవ్వరూ సమీపించరు అన్నాను. పేదరికం ఎవ్వరూ నయం చేయలేనంత సీరియస్ జబ్బు కాదు. స్లో అండ్ స్టడీగా కృషి చేస్తే దానిని నిర్మూలించడం అంత అసాధ్యమూ కాదు. కళ్ళు తిరుగుతున్న రోగికి ఈ లోకమే తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే నీకు తెలిసిన వారందరూ నీ పేదరికాన్ని అసహించుకుంటారని అనుకోవడం అవివేకం. ఏది ఏమైనా మనోదారిద్ర్యాన్ని కలిగి ఉండటం అన్నిటికంటే దుర్భరం అంది. కానీ ఆ కాంప్లెక్స్ వల్లనే నాకు చాలా డబ్బు సంపాదించాలన్న తపన కలుగుతుంది. నా దగ్గర ఉన్న పావలా డబ్బులని 10 రూపాయలుగా పెంచాలన్న ఆశ కలుగుతుంది. స్లో అండ్ స్టడీగా ఎవరూ కోట్లు గడించలేరు, నిజమే. కానీ ఎత్తైన పర్వతాన్ని ఎక్కాలనుకుంటే ముందర మెల్లగా నడవాలి. పొదుపు చేయడం నేర్చుకుంటే ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నట్లే అవుతుంది. చిన్న చిన్నగా కురిసిన మంచువాన హిమపర్వతాన్ని సృష్టిస్తుంది అంది ద్యుమని. నీ ఆలోచనలు బాగున్నాయి. నువ్వు A to Z రాజశేఖరం గారి దగ్గర ఎంత జీతం తీసుకుంటావో నాకు తెలియదు. ఆ జీతంతో నువ్వు ఒక జీవితాన్ని నిర్మించుకోలేవన్న సంగతి మాత్రం నాకు స్పష్టంగా తెలుసు అన్నాను. ద్యుమని చిరునవ్వు ముఖంతో నా వైపు చూసింది. ఆ మాట నిజం. కానీ మా నాన్నగారు, అన్నయ్య, నేను ముగ్గురము సంపాదించే డబ్బుతో నువ్వు ఊహించిన దానికంటే బాగానే బతుకుతున్నాము. బృందావన్, ఒక విషయం చెప్తే ఏమీ అనుకో కదా. నీ ఆలోచనలు, నీ జీవిత వేగం నన్ను కలవరపరుస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి నువ్వు ఎంచుకున్న విధానం కూడా నన్ను కలవరపరుస్తుంది. లాటరీలు, గుర్రపు పందాలు, షేర్ మార్కెట్ లాంటి విషయాలు ఎత్తు నుంచి కిందకు దూకే జలపాతం లాంటివి. అందులోని వేగం చుట్టుపక్కల వాతావరణాన్ని ఉద్రిక్తపరుస్తుంది, ఉరకలు వేయిస్తుంది, విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ జలపాత వేగంతో ప్రయాణం చేయాలనుకున్న వారు పతనమవడానికి ఎంతో సమయం పట్టదు. స్థిరమైన ఉద్యోగం అన్నది చిన్నదైనా కూడా నిర్మల సరోవరం లాంటిది. జలపాతంలో ఉండే ఉద్రేకం, ఆకర్షణ, రంగులు సరోవరంలో ఉండవు. అలసటని, దాహాన్ని పోగొట్టగల శక్తి సరోవరానికి ఉంటుంది. పూర్తిగా తడిసిపోకుండా ఎవ్వరూ జలపాతంలోని నీటిని గుక్కడైనా తాగలేరు అంది. కావచ్చు, కానీ అందరి స్వభావము ఎస్ బాస్ టైప్లో ఉండదు. అందరూ ఉద్యోగమే కావాలంటే అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? నేను ఎంచుకున్న జీవిత విధానం ఇది. ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా, పాతాళంలోకి కృంగినా అంతా అది నా స్వయంకృతమే. జుమని, ఈ ముంబై మహానగరంలో దిక్కు దిశ తోచకుండా నేను ఉన్నప్పుడు దేవుడు నా కోసం నిన్ను పంపించాడు. మన ఆలోచనలు, జీవిత విధానాలు ఏవైనా నన్ను ఒక స్నేహితుడిగా స్వీకరించావు. నా గుండెల్లోని ప్రతి కదలికని నువ్వు అర్థం చేసుకోగలవు. అందుకు నీకు నేను జీవితాంతం కృతజ్ఞుడై ఉంటాను. జీవితంలో అలసిపోయి నేను నీ దగ్గరకు వస్తే జగన్నాథంలా, అతని చెల్లిల్లా నువ్వు కూడా నన్ను పరాభవించావు గదా అన్నాను. నా కంఠం దొద్దమైంది. ద్యుమని కొద్దిగా కదిలి నా మెడ చుట్టూ 2 చేతులు వేసి నా నుదుటి మీద సున్నితంగా చుంబించింది. ఆమె బాహువులు మృదువుగా చల్లగా ఉన్నాయి. ఆమె శరీర పరిమళం ఏదో నా హృదయాన్ని సుతారంగా తాకింది. అవమానాలతో, వ్యధలతో ఎన్నో గాయాలైన నా మనసు ఒక్కసారి సముద్రమై పొంగింది. వరదలా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపడం నాకు వశమవలేదు. కాలం స్తంభించినట్లయింది. నిన్నటి వ్యతలు, రేపటి కష్టాలు అన్నీ అంతా ఒక మిథ్యలా అనిపించాయి.
సముద్రం తరంగాలని ఒడ్డుకు విసురుతూనే ఉంది. కాలం కదిలిపోతూనే ఉంది. సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఇంక చాలు, మరీ ఎక్కువ తింటే నిద్ర వస్తుంది నాకు అన్నాను. 2 పూరీలు నా ప్లేట్లో వేసింది. ఇంతలో ఆమె సెల్ ఫోన్ మోగింది. మరాఠీ భాషలో 2 నిమిషాలు ఏదో మాట్లాడింది. నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. బృందావన్, టైం అయింది, మనం వెళ్ళాలి అంది అడావిడి పడుతూ. దేనికి టైం అయింది? ఎక్కడికి వెళ్ళాలి అన్నాను నేను ఆశ్చర్యంగా. నాటకానికి, అమరసల్లాపం డ్రామాకే అంది. అమరసల్లాపమా? మరాఠీ డ్రామాకి నేను రాను, నాకు అర్థం కాదు అన్నాను. ఈ నాటకానికి భాష లేదు. ఇది జీవన నాటకం. అందరి జీవితాల్లోనూ వరం లాంటి ఒకే ఒక సంఘటన. 1000 విధాలుగా వేషం కట్టి కనిపించే మహానాటకం. దేవతలు, దేవతా స్త్రీలు ఆకాశం నుంచి నేలపైకి దిగివచ్చి ఆడే అద్భుత నాటకం అంది కిలకిలా నవ్వుతూ. నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. నేను రాను అన్నాను. ఖాళీ అయిన పేపర్ ప్లేట్లని, కప్పులని క్యారీ బ్యాగ్లో వేసి దగ్గరలో ఎక్కడో ఒక చోట చెత్తకుండి ఉంటుంది, అందులో వేసిరా అంది. నేను క్యారీ బ్యాగ్ని కొద్ది దూరంలో ఉన్న చెత్త కుండీలో పడేసి వచ్చాను. నేను తిరిగి చూసేసరికి అక్కడ ఉన్నది ద్యుమిని కాదు, అప్సరస. ఆమె వేసుకున్న కాటన్ చుడీదార్ కమీజు స్థానంలో ఇప్పుడు నీలిరంగు పట్టు గాగ్రా చోలి దుపట్టాను ఆమె అలవోకగా కుడి భుజం మీద వేసుకుంది. దుపట్టా అంచులకి కుట్టబడిన అద్దాలు, చమ్కీల మీద సూర్యకాంతి ప్రతిఫలించి కళ్ళు జిగేల్మనిపిస్తున్నాయి. ఇదేం వేషం? నేను అవాక్కయ్యాను. ఈ డ్రెస్ చూసి ఆనందించడానికే, కామెంట్ చేయరాదు అంది తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో. కానీ ఆమె పెదవుల చివర చిరునవ్వు మెరుస్తూనే ఉంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది కేవలం నాతో గడపడానికి కాదన్నమాట. నీ ఉద్యోగ ధర్మం పాటించడానికి కొంచెం ముందర వచ్చావు. నీ కాలక్షేపానికి నన్ను ఉపయోగించుకున్నావు, అంతే కదూ అన్నాను. నా మనసుని ఎవరో బాకుతో పొడిచినట్లయింది. ఎస్, వ్యాపారం వినోదం కలిసి వస్తే కాదంటామా? ద్యుమిని నా వైపు ఎగాదిగా చూసింది. పర్వాలేదు, నీ డ్రెస్ బాగానే ఉంది. నిన్ను చూసిన వారు ఏదో పంచదార మిల్లులో ఫోర్మ్యాన్వో సూపర్వైజర్వో అనుకుంటారు. నిన్ను రాజశేఖరం గారికి పరిచయం చేస్తాను. నువ్వేం చేయాలో ఆయనే చెప్తాడు. ప్లీజ్ ఫాలో మీ అంది. నేను నిర్ఘాంతపోయాను. నీ ఉద్దేశమేమిటి? నేను రాజశేఖరాన్ని కలవను. నేను నీ వెంట ఏదో వివాహ మహోత్సవానికో లేక నాటకానికో రాను. నా మానాన్న నన్ను వదిలిపెట్టు. పిలవని పెళ్లికి వెళ్లే ఫూలిష్నెస్ నాకు లేదు అన్నాను కంపిస్తూ. బృందావన్, నీ పిరికితనాన్ని ఎప్పటికీ వదులుకోవా? నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని జయించే ప్రయత్నం ఏది చేయవా? పరిచయాలు, స్నేహాలు పెంచుకోవా? తాబేలు తన షల్లోకి ముడుచుకుపోయినట్లుగా నువ్వు కూడా నీ ఆలోచన చట్టంలో బందీవైపోతే ఈ లోకాన్ని ఎలా జయించగలవు? దయచేసి నాతో రా బృందావన్. నేను చూపించే అద్భుత సుందర ప్రపంచాన్ని చూడు. సామాన్యులు కని విని ఊహించే ఎరుగని అలౌకిక సౌందర్యాన్ని చూడు. అనంతమైన సంపదలు తెచ్చే వైభవాన్ని చూడు. ద్యుమిని నా చేతిని గట్టిగా పట్టుకుని పరుగులాంటి నడకతో సమీపంలోని నేషనల్ హైవే వైపు దారితీసింది. నేను మంత్రముగ్ధుల్లా ఆమెతో పాటు పరిగెత్తాను. నా ఆలోచనలు ఒక కొలిక్కి రాకమునిపే మా ముందర ఒక ఎయిర్ కండిషన్ కారు వచ్చి ఆగింది. నీకేం పనులు చేతనవును? రాజశేఖర్ గారు నన్ను పరిశీలనగా చూస్తూ అడిగారు. గులాబీ రంగు పాలరాళ్లు పరచబడిన ఆ పెద్ద డైనింగ్ హాల్ ఎవరో ముఖ్యమైన అతిథుల కోసం సర్వంగ సుందరంగా అలంకరించబడింది. రాజశేఖరానికి సుమారు 50 ఏళ్లు ఉంటాయి. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డ్రెస్లో చాలా హుందాగా ఉన్నాడు ఆయన. చెంపల దగ్గర జుట్టు కాస్త నెరవడం మినహా ఆయనలో నడి వయసు ఛాయలు ఏమీ కనిపించలేదు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వాళ్ళ ఆయన ముఖం కొద్దిగా వినయంగానూ చాలా ఆత్మవిశ్వాసంతోనూ నిండి ఉంది. ద్యుమిని ఆయనకు నన్ను పరిచయం చేసి తాను నిష్క్రమించింది కొద్దిసేపటి క్రితం. నేను తడబడ్డాను. నేను డిగ్రీ పాస్ అయ్యాను. హిందీ, ఇంగ్లీష్ భాషలు సుమారుగా మాట్లాడగలను అన్నాను. నా వెన్నులో చలి మొదలైంది. ఈయన నన్ను ఇంటర్వ్యూ చేస్తాడని నేను ఊహించలేదు. సభ్య ప్రపంచంలో సాధారణ సంభాషణలు జరపవలసిన తీరుతెన్నులు నాకు తెలియవు. నా ఉద్దేశం అది కాదు. నా బిజినెస్ ఏమిటో నీకు ద్యుమిని చెప్పే ఉంటుంది. ముంబై మహానగరంలో పెళ్లిళ్ళకి, వినోదాలకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడం. అంటే వినాయకుడి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి నుండి హనీమూన్ యాత్రల వరకు అన్నీ అరేంజ్ చేయడం, షామియానాలు వేయటం, కరెంటు దీపాలు అలంకరణలు, పౌరోహిత్యం, సన్నాయి మేళం వాయించడం, స్వీట్స్ తయారీ, ఇలాంటి ఏ విద్యలోనైనా నీకు ప్రావీణ్యం ఉందా అడిగాడు ఆయన. నాతో మాట్లాడుతూనే ఆయన డైనింగ్ హాలు అలంకరణలని, కుర్చీల అరేంజ్మెంట్ని చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. నా ముఖంలోకి రక్తం జివ్వునే ఎగజిమ్మింది. నాకు అలాంటి విద్యలు ఏవీ చేతకావు. నేను చదువుకున్న కాలేజీలో బాటనీ, జువాలజీ, కామర్స్ వగేరా ప్యూర్ సైన్సులు చెప్తారు కానీ మీరు అడిగిన ప్రాక్టికల్ సైన్సులు చెప్పరు అన్నాను. మేము ఏదో ఒక విద్య బాగా తెలిసిన వారినే పనిలో పెట్టుకుంటాము. ఉద్యోగంలో చేరిన తర్వాత ట్రైనింగ్ ఎవరికి ఇవ్వము. చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా అంతే. నీకు సుమారు 25 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. నువ్వు డిగ్రీ తీసుకుని 3-4 సంవత్సరాలు గడిచి ఉంటుంది. కాలేజీలో చదివిన చదువు ఈ పాటికి నువ్వు మర్చిపోయి ఉంటావు.
నువ్వు నాకు ఉపయోగపడగలవన్న విషయం సందేహమే అన్నాడాయన. సారీ సార్, జుమినీ గారు నా గురించి మీకు ఏం చెప్పారో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఉద్యోగం ఇమ్మని అడగటానికి ఇక్కడికి రాలేదు. మీ దగ్గర మీ కిందనో ఉద్యోగం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. కాలేజీలో బోధించే విషయాలు ఈ ప్రపంచపు స్థూల స్వరూపాన్ని విద్యార్థికి పరిచయం చేసేందుకు ఉద్దేశింపబడినవే గాని ఆ విషయాలన్నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్న నియమంతో కాదు. ఆ పాఠ్యాంశాలను ఉపయోగించుకుని ఒక విద్యార్థి తన జీవితాన్ని నిర్మించుకోవడం సాధ్యమూ కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన అమ్మాయికి షేక్స్పియర్, బెర్నార్డ్ షా వంటి రచయితల రచనలతో పరిచయం ఏర్పడుతుంది. అయితే ఆమె గృహిణిగా మారినప్పుడు ఆ పరిచయం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే జవాబు చెప్పలేము. ఆత్మవిశ్వాసానికి తోడ్పడే చదువులు వేరు, జీవనభృతికి ఉపయోగపడే ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువులు వేరు అన్నాను ఆవేశంగా. ఆయన ముఖంలో మందహాసం వెల్లివిరిసింది. అందమైన కోడెదూడను రాజకుమారుడిగా మార్చడానికి దేవత ఇచ్చిన వరం ఒక్కటే సరిపోదు, నాలాంటి పూజారుల అనుగ్రహం కూడా ఉండాలి అన్నాడు. ఆయన మాటలు నాకు అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైంది. ఎనీవే, పెళ్లివారు వచ్చే వేళయింది. నేను బిజీగా ఉంటాను. బహుశా ద్యుమిని కూడా చాలా బిజీగా ఉండి నీకు దొరక్కపోవచ్చు. నువ్వు ఖాళీగా కూర్చోకుండా మగ పెళ్లివారిలో కలిసిపోయి వారి అవసరాలు గమనించి ద్యుమినికి తెలియజేయి. వారు అడిగి అల్లరి చేసేంతవరకు ఎదురు చూడకు. పెళ్ళికొడుకు ఊరేగింపుగా వచ్చినప్పుడు బ్యాండ్ మేళానికి అనుగుణంగా స్టెప్పులు వేసి డ్యాన్స్ చేయి అన్నాడు. నేనా డ్యాన్స్ చేయడమా అన్నాను ముడుచుకుపోతూ. ఎస్, నువ్వే డ్యాన్స్ చేయాలి. నిన్ను భరతనాట్యమో కథాకళియో చేయమని అడగటం లేదు. చేతులు ఊపుతూ 2 అడుగులు అటు 2 అడుగులు ఇటు వెయ్యి. తక్కిన డాన్సర్లకి సాధ్యమైనంత దూరంగా నిలబడి డ్యాన్స్ చెయ్యి. కనీసం డ్యాన్స్ చేయడం నేర్చుకో. మొదట 1-2 సార్లు ఇబ్బందిగా ఉంటుందనుకో. యూ కెనాట్ లెర్న్ డాన్సింగ్ వితౌట్ మేకింగ్ యువర్ సెల్ఫ్ రెడిక్యులస్. వెళ్ళు, పెళ్లివారి కోసం రిసెప్షన్ హాల్ బయట వెయిట్ చేయి అన్నాడు. జీవితంలో ఏ ఒక్కసారి ఎవరికీ సమాధానం చెప్పి ఎదిరించి మాట్లాడే ఎరగని నేను రాజశేఖరం గారి మాటలకి బద్దున్నయ్యాను. అన్నట్లు మరో విషయం, స్టాఫ్ ఎవ్వరూ ఈ డైనింగ్ హాల్లో భోజనం పలహారాలు చేయకూడదు. అలా చేయడం కంపెనీ డిసిప్లిన్కి వ్యతిరేకం. నీకు కూల్ డ్రింక్ కావాలన్నా మరేది కావాలన్నా వెనక వైపు ఉన్న కిచెన్లోకి వెళ్ళు. ఈ ఐడెంటిటీ కార్డు నీ దగ్గర పెట్టుకో అన్నాడు ఒక చిన్న కార్డు నాకు అందించి. నా ముఖం అవమానంతో వేడెక్కినా ఆయన మాటల్లోని నిబద్ధత, వ్యాపార లక్షణమైన క్రమశిక్షణ నాకు అర్థమైంది. తల వంచుకుని రిసెప్షన్ హాల్లోకి నడిచాను.